టు ఐపీటీవీ. ఇక వార్త వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోటప్రోలు టీ జంక్షన్ వద్ద NH-16 పై నిఘా నిర్వహించి వోక్సో వ్యాగన్ కారులో 70 కిలోల 560 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. చెన్నైకు చెందిన నిందితులు TBBN నాథ్, రోహన్ అలియాస్ రోగన్ అరెస్ట్ అయ్యారు. వీరి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, ఒక వోక్స్ వ్యాగన్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను CIM మురళీకృష్ణ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. జిల్లా SPV హర్షవర్ధన్ రాజు, DSP గారు ఈ విజయాన్ని ప్రశంసించారు. మాదక ద్రవ్యాలపై పోలీసులు నిర్లక్ష్యానికి తావు లేకుండా చేసిన ఈ చర్య పోలీసుల దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. మేము గత కొన్ని రోజులుగా గంజాయి గురించి చేస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా సుల్లూరుపేట SI గారు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో కోటప్రోలు జంక్షన్ దగ్గర ఈరోజు ఉదయం 7 గంటలప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తే ఒక పోలో కార్, వోక్స్ వ్యాగన్ పోలో కార్లో 70 కేజీల గంజాయి తీసుకొని ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని చెన్నై సిటీకి వెళ్తా ఉన్నాడు. అందులో బీబీనాథ్ అనే ఒకతను, రోహన్ అనే అతను ఇద్దరు తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తులు గంజాయితో పాటు 70 కేజీల గంజాయిని, కారుని, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీద ఆ కేసుని సుల్లూరుపేట CI మురళీకృష్ణ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ బీబీనాథ్ మీద అంతకుముందు దాదాపు 6-7 సార్లు గంజాయి తీసుకురావడం జరిగింది. తీసుకొని ట్రాన్సిట్లో వెళ్తూ ఉండేవాడు. ఈ రోహన్ అనే అతను చెన్నై సిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈయన దగ్గర నుంచి వచ్చిన గంజాయిని తీసుకోవడం, అప్పుడప్పుడు ఈయన కూడా తోడు వెళ్ళడం జరుగుతూ ఉండేది. రోహన్ మీద అనేక మర్డర్ కేసులు, గంజాయి కేసులు చెన్నై సిటీలో ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన లింక్స్ మనకి సుల్లూరుపేట తనలో ఎక్కడేమి లేవు, బట్ ట్రాన్సిట్లో దారిలో ఉన్నారు కాబట్టి పట్టుకోవడం, కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నై పోలీసుతో కూడా మాట్లాడుకొని ఇంకా ఫర్దర్ దీన్ని సప్లయర్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో SI సుల్లూరుపేట మంచి వర్క్ చేశారు, దానికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లోకల్గా అంతకుముందు ఒకసారి 10 కేజీలు గంజాయిని పట్టుకున్నాం. లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరికీ ఒకటే చెబుతున్నాం, దయచేసి యువత ఎవరు గంజాయి వైపు కానీ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఉండటం మంచిది. దానికి బానిస అయిపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అవుతాయి. ఆ మత్తులో ఎలాంటి నేరాలకైనా వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు అలర్ట్గా ఉండి వాళ్ళ యువత లేకపోతే పిల్లలు, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడూ గ్రహిస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నట్టే తప్పనిసరిగా సుల్లూరుపేట పోలీసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే CI గారికి కానీ, SI గారికి కానీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగిల్ అనే ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేసి IG గారి ఆధ్వర్యంలో దాన్ని అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈగిల్ టీమ్స్ ఫామ్ చేశాం. అందులో కొంతమంది ఉపాధ్యాయులు, కొంతమంది విద్యార్థులు కలిపి దాదాపు సుల్లూరుపేటలో 10 ప్లేసెస్లో విద్యాలయాల్లో ఈగల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో కాలేజీలకు కానీ ఎవరైనా పిల్లలు కానీ అనుమానంగా అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సమాచారం ఇవ్వడం, లేదా వాళ్ళ విద్యార్థులకి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, దీనిలో భాగంగా చేయడం జరిగింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీసు కలిసి విద్యాలయాల చుట్టుపక్కల కానికుండా అలాగే టౌన్లో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గంజాయి దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసి కూడా తడా, సుల్లూరుపేట ఏరియాలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ఇది సామాజిక బాధ్యతగా భావించి ఇలాంటి